దేవుడు ఆయన యొక్క మంచితనాన్ని మన ఎడల చూపించి మరి యొక్క వారంలో ఈ సమయంలో మనల్ని ఆయన మందిరంలో ఉంచాడు. గత వారం మనం ఆయన తిరిగి లేచిన సందర్భాన్ని బట్టి ఈస్టర్ ఆరాధన, ఈస్టర్ సండేగా జరుపుకున్నాం. నా బాల్యకాలం నుండి నేను చూస్తే గుడ్ ఫ్రైడేకి ముందు ఒక 40 దినాలు ఉపవాసాలు ఉండే కొన్ని డినామినేషన్స్ వారు, గుడ్ ఫ్రైడేకి ఈస్టర్కి ముందు మట్టలాదివారం అని చెప్పి, పామ్ సండే అని చెప్పి జరుపుకోవటం, ఇవన్నీ జరుగుతాయి. కానీ ఆ ఈస్టర్ అయిపోయిన తర్వాత, ఆయన పునరుద్ధానుడై తిరిగి లేచాడు అనే ఆ సండే తర్వాత ఇంకా నార్మల్గా జరిగిపోతుంటాయి. అసలు వాస్తవంగా చెప్పాలంటే కనుక ఆయన తిరిగి లేచిన తర్వాత ఆయన చెప్పిన మాటలు ఎంతో ప్రాముఖ్యమైనవి, ప్రాధాన్యతతో కూడుకున్నవి. ఎందుకంటే ఆయన ఒక రోడ్ మ్యాప్ ఇచ్చాడనమాట. ఏం చేయాలి మీరు? నేను వెళ్ళిపోతున్నాను తండ్రి దగ్గరికి, మీరు ఏం చేయాలి? ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఎవరు యేసు ప్రభు మార్గంలో వెంబడిస్తున్నా, నడుస్తున్నా, లేక ఆయన యొక్క సేవ చేస్తున్నా, ఏది రోడ్ మ్యాప్ అంటే ఆయన మరణించి తిరిగి లేచిన తర్వాత మీరేం చేయాలని ఆయన చెప్పాడో అదే రోడ్ మ్యాప్. అది కాకుండా ఇంకెవరైనా వేరే ఏదైనా చేస్తుంటే అది దేవుని యొక్క వాక్యానుసారమైంది కాదు. రోడ్ మ్యాప్ అంటే ఏంటంటే, ఇంకా సరిగా కొంతమందికి ఇంగ్లీష్ పదాలు తెలియని వాళ్ళకి చెప్తున్నాను. యేసు ప్రభు తండ్రి దగ్గరికి వెళ్ళిపోతూ ఇదిగో మీరు ఇక మీదట ఈ విధంగా నడుచుకోండి, మరలా నేను వచ్చే వరకు మీరు ఇలా ఉండాలి అని ఆయన చెప్పాడనమాట. అలాగే ఆయన తిరిగి లేచిన తర్వాత కొన్ని ప్రత్యేకమైన సందర్భాలు మనలో అనేక మందికి అనేక విషయాలకి మేలు కలిగించేవిగా ఉంటాయి. ఆ ప్రత్యేకమైన సందర్భాల్లో ఒక సందర్భం ఏంటంటే, ఆయన తిరిగి లేచాడు, అందరూ ఆనందించారు, శిష్యులకు కనిపించాడు. కొంతమంది ఎవరైతే ఆయన చూశారో తిరిగి లేచిన తర్వాత వాళ్ళు వెళ్ళి చెప్తున్నారు. ఏమని చెప్తున్నారంటే, యేసు ప్రభు మాకు కనిపించాడు తెలుసా? ఇప్పుడు ఎవరైనా చనిపోయినట్లు కనిపించారని మీకు చెప్తే మీరేమంటారు? ఊరికవా, ఏం మాట్లాడతావు? చనిపోయినట్లు కనిపించా ఏమన్నా నీకు? నువ్వేదో కళ్ళలో చూసుంటావు, లేకపోతే అంటే వాళ్ళేమో నేను కళ్ళారా చూశాను, నేను నాతో మాట్లాడాడు అని వీళ్ళు చెప్తారు. అంటే ఆ రోజునున్న ప్రజల లక్షల మందికి చెప్పగలిగే వాళ్ళు ఎంతమంది? ఈ 12 మంది. ఇంక ఇలాంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. అమ్మాయి గ్రామానికి వెళుతున్నప్పుడు ఇద్దరితో మాట్లాడాడు, ఇంకా కొంతమంది ఆయన మాట్లాడాడు. ఎన్ని రోజులు ఉన్నాడు తెలుసా మీకు? ఆయన తిరిగి లేచిన తర్వాత పరలోకానికి వెళ్ళే ముందు భూమి మీద ఎన్ని రోజులు ఉన్నాడు? 40 దినాలు ఉన్నాడు. ఒకసారి చూడండి, అపోస్తలుల కార్యాల గ్రంథం 3వ వచనాన్ని చదువుకుందాం. మొదటి అధ్యాయం. ఆయన శ్రమపడిన తరువాత 40 దినముల వరకు వారికి అగుపడుచు దేవుని రాజ్య విషయమును గూర్చి బోధించుచు అనేక ప్రమాణములను చూపి వారికి తన్ను తాను సజీవునిగా కనపరుచుకొనెను. ఎన్ని రోజులు ఆయన ఉన్నాడు? మరణం గెలిచి తిరిగి లేచిన తర్వాత 40 days ఆయన అనేక మందికి కనిపించాడు. అంటే కనిపించిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారా? కనపడని వాళ్ళు ఎక్కువ మంది ఉంటారా సమాజంలో? కనపడిన వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. ఈ కనిపించిన వాళ్ళు కనపడిన వాళ్ళకి చెప్తున్నారు అనుకోండి, ఏమని, మేము చూసామని చెప్పేసి. వాళ్ళు ఏమంటున్నారంటే, మీరేం చూసి ఉంటున్నారు,
ఇప్పుడు కూడా మనలో అనేక మంది పరిస్థితి అదే. ఏంటంటే, నేను దేవుణ్ణి నమ్ముకున్నాను, ఆయన ఎంత సమాధానం నా హృదయంలో పెట్టాడో తెలుసా, అస్సలు ఎన్ని కోట్లున్నా కూడా ఇంత సంతోషం సమాధానం ఉండదు అని మనం అంటాం. అంటే రక్షించబడిన వాళ్ళు. అది తెలియని వాళ్ళు ఏమంటారు, మాకు కూడా ఉంది సమాధానం, మాకు కూడా ఉంది శాంతి. అంటే వాళ్ళకి అసలు శాంతి సమాధానం తెలియకపోయినా వాదన కోసం ఏమంటారంటే, నువ్వు వేరే మార్గంలోకి వెళ్ళామని ఒక కోపం, ఒక బాధ ఉంటుంది వాళ్ళకి. ఆ బాధ ఏమంటారు, మాకు కూడా ఉంది అంటారు. ఇంచుమించుగా 20 సంవత్సరాల క్రితం నేను ఒక రాత్రి ఇంచుమించు 11 గంటల ఆ టైంలో ఒకరు మా కుటుంబ సభ్యుల్లో ఒకరు చనిపోతే, మా అమ్మ తరపున అక్కడికి వచ్చిన బంధువులలో నాకు అక్క అవుతుంది, ఆవిడతో మాట్లాడుతున్నప్పుడు ఆవిడ వేరే మార్గంలో ఉండేది. వేరే మార్గాలు అంటే చాలా ఉన్నాయి కదా, యేసుప్రభు మార్గం కాకుండా వేరే మార్గంలో ఉండేది. ఆవిడతో మాట్లాడుతున్నప్పుడు నేను యేసుప్రభు ఎంత శాంతి సమాధానం ఆయన అనుగ్రహించాడు, ఆయన రక్షకుడు, ఆయన మార్గం, ఈ విషయాలు చెప్తుంటే ఆవిడేమని చెప్తుందంటే, నేను వెళ్ళే దాంట్లో కూడా నాకు కూడా సంతోషంగానే ఉంటుంది. అప్పుడు నేను ఒక మాట చెప్పాను, ఏమనంటే, వెళ్ళినప్పుడు సంతోషంగా ఉంటుంది, కానీ ఇక తర్వాత అది ఉండదు. వెళ్ళాము, ఈరోజు పలానా చోటుకి వెళ్ళాం సంతోషం, లేకపోతే ఈరోజు పలానా ఫెస్టివల్ సంతోషం. కానీ యేసు ప్రభు హృదయంలో గనక వస్తే, ఆయన రక్షణ గనక అనుగ్రహించబడితే, పొందితే, మన పాప క్షమాపణ నిశ్చయిత మనకి కలిగితే, ఆయన గ్రంథంలో రాయించిన మాట ఏంటంటే, చెప్పశక్యము కాని సంతోషం. అంటే చెప్పటానికి వీల్లేను. చెప్పానండి, చెప్తే వాదన ఒక 2-3 గంటల సేపు వాదించి ఎంతకి కన్విన్స్ అవ్వలేదు. నేను ఒకటి చెప్పాను, ఏమనంటే, ఏదో ఒక రోజు నువ్వు వెంబడిస్తున్నా, నువ్వు అనుసరిస్తున్నా, నువ్వు ఆరాధిస్తున్నది నీకు మనస్సుకి నెమ్మది ఇవ్వలేదని గ్రహించి, నీకు ఏం చేయాలో అర్థం కానప్పుడు ఆ యేసు ప్రభువుని ఒకసారి ప్రార్థన చేసి చూడు. ఇప్పుడు మనం సపోజ్ బ్యాచులర్గా ఉన్నారు అనుకోండి, లేకపోతే ఫ్యామిలీగానే ఉన్నారు, టిఫిన్ చేయలేక అడావుడిలో ఎక్కడైనా ఒక హోటల్ టిఫిన్ తెప్పించుకున్నప్పుడు అది మీకు రుచిగానే అనిపించింది, కానీ ఇంకా ఎవరో వచ్చి చెప్పారు, పలానా హోటల్ అయితే ఇంకా అసలు మామూలుగా ఉండదు, ఆ చట్నీ కానీ ఆ టేస్ట్లు కానీ మన ఇంట్లో దానికంటే అద్భుతంగా ఉంది అంటే, నేను కొనుక్కోను, నేను వెళ్ళను ఆ హోటల్కి, నేను ఇక్కడికి వెళ్ళా కదా ఇందులోనే ఉంటాను నేను ఎవడని అంటాడు? ఎవరన్నా అసలు మైండ్ పనిచేసేవాళ్ళు ఎవరైనా అంటారా? ఏమంటారు? చూద్దాం ఒకసారి ఏమవుతుంది, చూస్తారు. చూసిన తర్వాత నిజంగానే అది బెటర్గా ఉందనుకోండి, ఏం చేస్తారు? దాంట్లో కంటిన్యూ అయిపోతారు. అన్నిటిలోనూ ఈ ప్రయత్నాలు చేస్తున్నారు మనుషులు. ఏది? ఫుడ్లో, బట్టలకి షాపింగ్లో, బంగారం షాపింగ్లో, అన్నిట్లోనూ చేస్తున్నారు. కానీ వాళ్ళకి వీటన్నిటికంటే, వీటితో నిజంగా చెప్పాలంటే కనుక కంపేర్ చేయలేము. వీటన్నిటికంటే ఇవన్నీ శరీర సంబంధమైన అవసరాల కోసం. మన ఆత్మకు అవసరం ఒకటి ఉంది, అది శాంతి సమాధానం, ఆత్మకు రక్షణ, ఆత్మకు నిత్య జీవం. ఇది వీటన్నిటికంటే విలువైనది. అరే భయ్, నువ్వు వెళ్ళే దారిలో అది లేదురా నాయన, ఒక్కసారి ఈ మార్గంలో నువ్వు చూడంటే, వద్దు, కాదు, ఉంది. ఇంతకీ నేను చెప్పిన ఆ అక్క తర్వాత ఒక 10 సంవత్సరాల తర్వాత ప్రభు మార్గంలోకి వచ్చి ఇప్పుడు ప్రభు మార్గంలోనే ఉంది. ఆ రోజు నాకు గుర్తున్నంత వరకు 4-5 గంటలు వాదించినా సరే, వాదన అంటే ఆమె ఏదేదో మాట్లాడుతుంది, దానికి చెప్పాలి కదా ఆన్సర్, ఇలా కాదు ఇలా అని ఎంత ప్రయత్నించినా ఆ రోజున కన్విన్స్ కాల. అలాగే ప్రభువైన యేసుక్రీస్తు ఆయన తిరిగి లేచిన తర్వాత 40 దినాలు అనేకులకు కనిపించి ఆయన సజీవుడిగా అనేక మందికి అనేక విషయాలు చెప్పాడు. ఏమని చెప్పాడంటే, మరలా నేను వెళుతున్నాను తండ్రి దగ్గరికి, వస్తాను, నా యందు విశ్వాసం ఉంచి రక్షించబడిన వాళ్ళందరినీ తీసుకుని వెళతాను, ఎన్నో చెప్పాడు. కానీ వాళ్ళు దాన్ని కన్విన్స్ కాల. ఎవరు అంటే, చూసిన వాళ్ళల్లో కొందరు, అలాగే చూడని వాళ్ళైతే ఆల్మోస్ట్ చాలామంది
అంగీకరించాలి. ఇప్పటికీ కూడా ఇజ్రాయెల్ దేశంలో యూదులుగా ఉన్నవారు, వారి పితరులు అనమాట వాళ్ళు, అప్పుడు 2000 సంవత్సరాలు అప్పుడు ఆ పితరులు ఆయన తిరిగి లేచాడనే సంగతి ఇంకా వాళ్ళకి తెలవల, వాళ్ళు నమ్మట్లేదు. అయితే ఇక్కడ జరిగిన ఇంకొక విషయాన్ని చూద్దాం. యోహాను సువార్త 21వ అధ్యాయం 6వ వచనం దగ్గరికి రండి. యోహాను సువార్త 21వ అధ్యాయం 6వ వచనం. లేదని వారాయనతో చెప్పిరి. అప్పుడు ఆయన, ఒక్క నిమిషం, దానికంటే ముందు నుండి చదివితే అర్థమవుతుంది. మొదటి వచనం నుండి చూద్దాం. అటు తరువాత యేసు తిబెరయ సముద్ర తీరమున శిష్యులకు మరలా తన్ను ప్రత్యక్షపరచుకొనెను. ఆయన తన్ను ప్రత్యక్షపరచుకున్న విధమేదనగా సీమోను పేతురును దిదుమ అనబడిన తోమాయు గలిలయలోని కానాను ఊరివాడు నతానీయేలును జబదయి కుమారుడును ఆయన శిష్యులలో మరి ఇద్దరును కూడి ఉండిరి. సీమోను పేతురు నేను చేపలు పట్టబోదునని వారితో అనగా వారు మేమును నీతో కూడా వచ్చేదమనిరి. వారు వెళ్ళి దోణి ఎక్కిరి గాని ఆ రాత్రి ఏమీ పట్టలేదు. సూర్యోదయం మగుచుండగా యేసు ధరిని నిలిచెను. అయితే ఆయన యేసు అని శిష్యులు గుర్తుపట్టలేదు. యేసు పిల్లలారా భోజనమునకు మీ యొద్ద ఏమైనా ఉన్నదా అని వారిని అడగగా లేదని వారు ఆయనతో చెప్పిరి. అప్పుడు ఆయన దోణి కుడి ప్రక్కను వలవేయుడి మీకు దొరుకునని చెప్పెను గనుక వారు అలాగు వేయగా చేపలు విస్తారముగా పడినందున వల లాగలేకపోయిరి. అంటే ఆయన తిరిగి లేచిన తర్వాత మూడవసారి ఆయన ప్రత్యక్షమయ్యే సమయానికి శిష్యుల పరిస్థితి ఏంటంటే, పేతురు, జబదయి కుమారులు, తోమ, ఇలా కొంతమంది, వీళ్ళందరూ ఒక గుంపుగా ఉన్నారు. వాళ్ళలో ఫస్ట్ లీడ్ తీసుకుంది ఎవరంటే పేతురు. అంటే ముందు ఏం చేశాడో తెలుసా? ధోని ఎక్కి నేను చేపలు పట్టుకోవటానికి వెళ్తున్నాను అని అన్నాడు. అనగానే మేము కూడా వస్తామని వీళ్ళు కూడా అన్నారు. అంటే ఆయన తిరిగి లేచాడు, వాళ్ళకి కనిపించాడు. ఆయన ఇంకా వీళ్ళకి ఏం చేయాలో అర్థం కాలేదు. అంటే ఏంటంటే, ఆయన గురువుగా ముందున్నాడు, వెనక వీళ్ళు నడిచారు. ఇంకా సడన్గా ఆయన్ని ప్రభు పిలుచుకున్న తర్వాత తండ్రిని దేవుడు, వీళ్ళ పరిస్థితి ఏంటంటే చేపలు పట్టుకుందామని సముద్రానికి పోయారు. అక్కడ రాసిన మాటను మనం చదివింది విన్నాం ఇప్పుడు వరకు. రాత్రంతా ప్రయత్నం చేశారంట, కానీ వాళ్ళకి ఏమీ దొరకలేదు. ఆయన ప్రత్యక్షమై ఏం చెప్పాడో తెలుసా? కుడివైపున వల వేయండి అన్నాడు. అంతే, ఇంకేదేదో చెప్పాల వాళ్ళకి. కుడివైపున వల వేయండి అన్న వెంటనే ఆయన చెప్పిన మాటని విని వాళ్ళు కుడివైపున వల వేశారు. ఆ వలలో వాళ్ళు లాగలేనంత విస్తారమైన చేపలు పడ్డాయి. ఆయన తిరిగి లేచిన తర్వాత చేసిన ఒక మహా అద్భుతం ఇది. ఆయన ప్రారంభంలో ఒక అద్భుతం చేశాడు. ఏం చేశాడు? కానా అనే చోట జరుగుతున్న వివాహ విందులో నీళ్లు ద్రాక్షరసంగా మార్చాడు. ద్రాక్షరసం అయిపోయింది. ఇక ద్రాక్షరసం అయిపోయిన తర్వాత ఇంకేం చేస్తారు? అయిపోయింది అంటారు. ఇప్పుడు మన ఫంక్షన్లో ఏమైనా అయిపోయింది అనుకోండి, అప్పటికప్పుడు తయారు చేసి ఇవ్వగలిగితే ఇస్తారు, లేకపోతే అయిపోయిందని చెప్పి కౌంటర్ క్లోజ్. ఇక్కడ ద్రాక్షరసం అయిపోయింది. అప్పుడు అక్కడ ఆయన ఏం చెప్పాడంటే, మీరు వెళ్ళి ఆ ద్రాక్షరస బాణల్లో నీళ్లు పోయండి అని చెప్పాడు. వాళ్ళు అలాగూ చేశారు. హల్లెలూయా. ఎలా చేశారు? అలాగూ అంటే ఆయన చెప్పినట్టు చేశారు. ఇక్కడ వీళ్ళు ఏం చేశారు? చెప్పేవాళ్ళవయ్యా బాబు, రాత్రంతా మేము కుడి వైపున వేసాం, ఎడం వైపున వేసాం, అన్ని ముందేసాం, వెనకేసాం, అన్నీ అయిపోయినాయి. ఏదో పెద్ద సీనియర్ లాగా వచ్చి చెప్తున్నాం, మాకు తెలియని విద్య ఇదేమన్నా? వీళ్ళకి తెలియని విద్య, పేతురుకి తెలిసిన విద్య కదా. మరి ఆయన వచ్చి ఆ పక్కనే ఈ పక్కనే ఏంటి, ఎవరు వింటారు? కానీ వాళ్ళ మనస్తత్వం ఏంటంటే కొంచెం వినే మనస్తత్వం. ఆత్మీయులుగా మీ అందరికీ ఈ ఆదివారం ప్రార్థనలు చెప్పేది ఏంటంటే,
మనం చివరి శ్వాస వరకు కాస్త వినే మనస్తత్వమై ఉండాలి. అంతేగాని వినని ఒక మూర్ఖులుగా, లేకపోతే వినని అజ్ఞానులుగా ఈ సమాజంలో ఉన్నాం అనుకోండి, మన వలన దేవుడికి కూడా అవమానం కలుగుతుంది. ఇప్పుడు ఒక జాబ్ చేస్తున్నారు, నీ పైన చెప్పేవాళ్ళది ఫస్ట్ వినవలసిన అవసరం ఉంది. దాంట్లో తప్పు ఒప్పులు తర్వాత సంగతి, ఫస్ట్ వినటం నేర్చుకుంటే. కానీ సమాజంలో కొంతమంది మనుషులు, క్రైస్తవుల్లో కూడా ఉంటారు, అసలు వినటం అనేది వాళ్ళ డిక్షనరీలో లేకుండా చేసేసుకుంటారు. ఎంతసేపు ఏంటి చెప్పటమే. ఇప్పుడు ఆఫీసులో కలవటానికి చాలామంది నా దగ్గరికి వస్తూ ఉంటారు. ఇక్కడ చెబుతున్న నేను అక్కడ వాళ్ళు చెప్పేది వినటానికి శ్రద్ధ పెడతాను. ఎందుకంటే వాళ్ళు వచ్చేది వాళ్ళ యొక్క బాధ, లేకపోతే వాళ్ళకున్న ఇబ్బంది, వాళ్ళకున్న సమస్య, వాళ్ళకున్న ఆ వేదన. ఎందుకంటే వినటం అనేది కనుక లేకపోతే నువ్వు ఏ సహాయమూ చేయలేవు. వినటం అనేది లేకపోతే అవతల వాళ్ళ యొక్క జీవితంలో ఏమాత్రం కూడా ఏ నెమ్మది ఉండదు. అందుకే చూడండి, కొన్నిసార్లు ఎవ్వరికి ఏమీ చెప్పుకోలేని వాళ్ళు లోపల 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 బాగా ఒత్తిడిలోకి వెళ్ళిపోయి వాళ్ళు ఆత్మహత్యలకి వెళ్ళిపోతూ ఉంటారు. మీది వినేవాళ్ళ కోసమే కాదు, మీరు కూడా వినేవాళ్ళగా ఉండండి. ముఖ్యంగా సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను, కుటుంబాలలో స్త్రీ పురుషులు భార్యాభర్తల స్థానాల్లో ఉన్నవాళ్ళు కాస్త వినటానికి ప్రయత్నించండి. ఎప్పుడు ఏదో చెప్తా అప్పు అని చెప్పేసి 2-3 సార్లు కనుక నీ ఇంట్లో ఉన్న వాళ్ళని అలా మాట్లాడేవనుకో, అవతల వాళ్ళు ఏమైపోతారో తెలుసా, భయంలోకి వెళ్ళిపోతారు. ఏదన్నా చెబుదామనేసరికి వెంటనే వాళ్ళకి ఏం ట్రిగర్ అవుతుందంటే, అమ్మో ఏమంటాడు, ఎందుకు వచ్చింది. దయచేసి కుటుంబాలు నాశనం అవటానికి. ఈ మధ్య నేను ఒక కుటుంబానికి కౌన్సిలింగ్ చేస్తున్నప్పుడు ఆ కుటుంబ యజమాని ఊరికి ఫోన్లో మాట్లాడుతుందండి వాళ్ళందరితోనూ అని అంటే, వెంటనే ఆమె ఏముందో తెలుసా, నువ్వు ఎప్పుడన్నా మాట్లాడావు నాతో 10 నిమిషాలు. ఈ మనిషికి మాట్లాడలేదు, ఇక ఇట్లా చూస్తున్నాడు అంతే. మనుషులు అన్న తర్వాత మనిషి అనేవాడికి మాట్లాడకుండా, నీకు నేను బంగారం కొని పెడుతున్నా, నీకు కావాల్సిన బట్టలు కొని పెడుతున్నా, నీకు కావాల్సిన అన్నీ తెచ్చి పెడుతున్నా, అది ఎవరికి సరిపోతుందంటే గేదెలకో, ఆవులకో, మేకలకో, గొర్రెలకో నువ్వు తెచ్చి పెడితే సరిపోతుంది. అవి పాలిస్తాయి, లేకపోతే బండి లాగుతాయి. కానీ మనిషి అనేవాడికి దేవుడు నోరిచ్చి, మాటలిచ్చి, ఆత్మనిచ్చి ఆయన ఏం చేశాడు? ఆయన మాట్లాడాల్సిన ప్రతి సందర్భంలో ఆయన మాట్లాడాడు, వినాల్సిన సందర్భంలో విన్నాడు. మన జీవితంలో కూడా మనం అలా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. ఇక్కడ ఆయన శిష్యులను చూడండి, ఆయన కుడివైపున వల వేయమంటే వెంటనే వల వేశారు. వల వేసిన వెంటనే వాళ్ళు లాగలేనంత విస్తారంగా చేపలు పడ్డాయి. ఇక ఎంత అద్భుతమైన విషయం! ఈ ఆరాధనలో, ఈ ప్రార్థనలో, ఇక్కడ కానీ పైన కానీ లైవ్లో కానీ ఎక్కడుండి వింటున్నా, నీ జీవితంలో ఎటు వెళుతుందో, ఏం జరుగుతుందో, ఏ పరిస్థితులు ఎటు మారుతున్నాయో తెలియక కంగారుగా ఉన్నావేమో, భయంతో ఉన్నావేమో, కృంగిపోయి ఉన్నావేమో, ప్రభు వైపు చూడు. ఆయన పునరుద్ధానుడై తిరిగి లేచింది దేని కొరకు అంటే మనల్ని క్షేమంగా ఉంచడం కొరకు, మనల్ని మరణము నుండి మన జీవితాన్ని పునరుద్ధానులమై నిత్యజీవానికి చేరటం కొరకు. ఆయన ఎలా పునరుద్ధానుడయ్యాడో మనం కూడా ఒక రోజున చనిపోయిన మన వారు తిరిగి లేస్తారు. ఒకవేళ మనం బ్రతికుండగానే యేసుప్రభు కనుక వస్తే మనం ఆయనతో కూడా వెళ్ళిపోతాం. ఆయన పునరుద్ధానమును అనుగ్రహించటానికి. ఎందుకు తిరిగి లేచాడు అంటే ఆయన నిన్ను నన్ను ఆశీర్వదించటానికి, అవసరతలను తీర్చటానికి, నీ సమస్యలను పరిష్కరించటానికి. అందుకే ఆయన పునరుద్ధానపు శక్తి ప్రపంచంలో ఉన్న ఏ సమస్యకైనా సరే పరిష్కారాన్ని చూపించగలదు. దానికి మించింది ఇంకేం లేదు. ఎందుకంటే ఎవరు ఎన్ని చేసినా, ఎన్ని రకాల ఇన్వెంటరీస్ చేస్తున్నారు, దేనికోసమో తెలుసా? మనిషి ఆయుష్ను పెంచాలని, వీలైతే చనిపోయిన వాళ్ళు బ్రతికించాలని. ఎన్ని చేస్తున్నా సరే ఎక్కడోక్కడ వాటికి బ్రేక్ అవుతుంది, కానీ చనిపోయిన వాళ్ళు మళ్ళీ తిరిగి ఎక్కడ బ్రతకరు.
ఆయన పునరుద్ధానుడై తిరిగి లేచాడు. సమాధిలో 3వ దినాన తిరిగి లేచి ఒకరోజు మరలా ఆయన నామములో ఆయన మధ్యాకాశానికి వచ్చినప్పుడు ఆయన నామందు విశ్వాసం ఉంచిన మనుషులు, ఇంకా సజీవులుగా ఉన్న వారిని ఆయనతో కూడా వెంట పెట్టుకుని వెళతాడు. మృతులైన వారు తిరిగి లేచే రోజు ఒకటి వస్తుంది. ఆయన పునరుద్ధానపు శక్తి మన జీవితానికి శాశ్వత కాలము క్షేమాన్ని కలిగించడానికి ఉంది. కనుక ప్రభు యొద్దకు వచ్చిన మనం గమనించాల్సింది ఏంటంటే, ఆ రోజు వాళ్ళు ఎంత ప్రయాసపడ్డారో ఆ ప్రయాస అంతా వ్యర్థమైపోయింది. కానీ ఆయన పలికిన మాటను ఒకదాన్ని వాళ్ళు వినేసరికి, ఒకసారి మత్తయి సువార్త కాదు, లూకా సువార్త 5వ అధ్యాయం, దయచేసి లూకా సువార్త 5వ అధ్యాయం 4, 5, 6, 7 వచనాలను ఒకసారి చదువుకుందాం. ఆయన బోధించుట చాలించిన తరువాత నీవు దోణిను లోతునకు నడిపించి చేపల పట్టుటకు మీ వలలు వేయుడని సీమోనుతో చెప్పగా సీమోను ఏలినవాడా రాత్రి అంతయు మేము ప్రయాసపడితిమి కానీ మాకేమీ దొరకలేదు అయినను నీ మాట చొప్పున వలలు వేతునని ఆయనతో చెప్పాను. వారు అలాగు చేసి విస్తారమైన చేపలు పట్టిరి. అందుచేత వారి వలలు పగిలిపోవుచుండగా వారు వేరొక దోణిలో ఉన్న తమ పాలివారు వచ్చి తమకు సహాయము చేయవలనని వారికి సంజ్ఞలు చేసిరి. వారు వచ్చి 2 దోణిలు మునుగునట్లు నింపిరి. చూడండి, ఇది ఒకసారి ముందు ఫస్ట్ యేసు ప్రభు పరిచయం అయినప్పుడు పేతురుకు జరిగిన ఒక మెరాకల్ ఏంటంటే, కొంచెం ముందు మొన్న ధోని అక్కడి వల అని చెప్పాడు. చెబితే అప్పుడు కూడా ఏమన్నాడంటే పేతురు, అంటే అప్పుడు కూడా ఏం జరిగిందంటే, రెండోసారి ఆయన ఏమనలేదు పేతురు, ఏమనంటే నేను రాత్రంతా చేశానని. మొదటిసారి మాత్రం ఏమన్నాడంటే, రాత్రంతా ప్రయాసపడ్డాం, ఇప్పుడు మళ్ళా లోపలికి వెళ్ళమంటున్నావు. ఎక్కడి నుంచి వస్తున్నాడు అతను? లోపల నుంచే వచ్చాను. ఇప్పుడు మళ్ళా నువ్వేమంటున్నావు? లోపలికి వెళ్ళి అంటున్నావు అని చెప్పి. కాకపోతే పేతురులో ఒక మంచి లక్షణం ఉంది. అదేంటంటే, అయినను నువ్వు చెప్పిన మాట చొప్పున నేను చేస్తాను అన్నాడు. ఆమేన్, హల్లెలూయా. జీవితంలో నువ్వు ఎన్నైనా ఏవైనా చేసి ఉండొచ్చు, కానీ నీ సొంత నిర్ణయాల ప్రకారం చేసిన దానికి, ప్రభువు చెప్పిన విధానంలో చెప్పిన సమయంలో చేసిన దానికి ఎంతో వ్యత్యాసం ఉంటుంది. ఎప్పుడైతే మనం అలాగ చేస్తామో, పేతురు అలా చేశాడు. చేసేసరికి ఆ వల కూడా చిరిగిపోయి పిగిలిపోయి, అంటే ఏంటంటే ఇక అసలు మొత్తం వలంతా చిరిగిపోయే పరిస్థితి వచ్చింది. వాళ్ళు దాన్ని లాగలేక వేరే ధోనిలో ఉన్న వాళ్ళని కూడా పిలిచి ఆ చేపలన్నీ పోస్తే 2 ధోనిలు నిండిపోయినాయి. అవన్నీ మనం ఒక్కసారి దృశ్యరూపకంగా చూస్తే నా జీవితం కూడా అలా అయితే అంత బాగుండు అని అనిపిస్తుంది. నిశ్చయంగా నీ జీవితాన్ని, నా జీవితాన్ని కూడా అలా చేయటానికే ప్రభు ఉన్నాడు. ఆయనకు అసాధ్యమైంది ఏది లేదు, లేదు, లేదు. ఈరోజు ఆరాధన అంటే పాటలు అయిపోయినాక ఆరాధన చేసే సమయానికి నేను అక్కడ క్రింద నిలబడి ఉన్నప్పుడు వేరే సహోదరుడు వచ్చి, అన్న 2వ ఫ్లోర్ కూడా మొత్తం నిండిపోయింది, ఎట్లా ఇబ్బందిగా ఉంది, ఇక్కడ చైర్లు కూర్చున్న వాళ్ళని కింద కూర్చోగలిగితే వేరే వాళ్ళని పంపిస్తామంటే, అక్కడ కూర్చునే వాళ్ళే కింద కూర్చోలేని వాళ్ళు అక్కడ కూర్చుంటారు, మళ్ళీ వాళ్ళని ఎక్కడ కింద కూర్చోమనాలి, కాదులే అని చెప్పాను. అంటే ఈ చెప్పినప్పుడు నాకేం గుర్తొచ్చిందంటే, భాగ్యలతల్లో మన పాత మందిరం ఒకటి ఉండేది, అక్కడ ఉండేది. అప్పుడు ఇంకా పెద్దంబరపేట మందిరం అవన్నీ లేవు. ఒక ఇంచుమించు 2005 ఆ టైం. 2005 అంటే ఇంచుమించు ఎన్ని రోజులు అయింది ఇప్పటికి? 21 years. అప్పుడు
పైన ఒక ఫ్లోర్ ఉంది, ఇప్పుడు కూడా ఉంది. ఆ పై ఫ్లోర్ నిండిపోయేది, క్రింద ఫ్లోర్ నిండిపోయేది. మెట్ల మీద కూర్చునేవాళ్ళు, మళ్ళీ మెట్లు కింద కూర్చునేవాళ్ళు. మెట్ల కింద ఎక్కడంటే చెప్పుల దగ్గర. ఇప్పుడు కూడా అప్పుడు మారు మనసు పొంది రక్షించబడిన వాళ్ళు చాలా బలంగా ఆత్మీయంగా ఉండి వాళ్ళ ఏమంటారు తెలుసా, అప్పుడు దేవుని ఆత్మ ఇలా దిగి వచ్చేసేదన్నా ఎట్లా ఉండేదంటే ఇప్పుడు అంత లేదంటాడు ఒక అతను. అంటే నేను అన్నాను, అప్పుడు నీ వ్యవహారాలన్నీ కొంచెం ఉండే, ఇప్పుడు నీకు డబ్బులు ఎక్కువైపోయేసరికి నువ్వు వచ్చేదే వాక్యం ముందు వస్తావు, ఏయో టెన్షన్లో వస్తావు. ఇక నీకు ఎక్కడ తాగుదల ఉంటుంది? నీకు తాగుదల ఉంది కాబట్టి అప్పుడు ఉంది, నీకు తాగుదల లేదు కాబట్టి లేదంటే ఎట్లా? ఇప్పుడు ఒక గ్లాసులో మంచినీళ్ళు, ఈ గ్లాసు ఉంది, నీళ్ళు పోయాలి అంటే కనుక ఇది పట్టాలిగా. ఇది మొత్తం మురికి నీళ్ళతో నింపబడి ఉంది అనుకోండి, దీంట్లో మంచినీళ్ళు ఎక్కడ పడతాయి? నేను ఫిల్ అయిపోయాను, నాకు పోయిపోకండి అంటుంది. అలాగే మనం కూడా వేరే వేరే వాటితో ఫిల్ అయిపోయి అంటాడు. ఎప్పుడు అప్పుడంట మెట్ల దగ్గర కాకుండా మెట్లు కూడా నిండిపోయి కింద చెప్పుల దగ్గర నుంచి ఉంటే అది ఇంకా ఇరుకు. ఇంక ఇది ఎంత కొంత నయ్యం, కింద ఫ్లోర్ అంతా బాగానే ఉంది. ఆ చెప్పుల దగ్గర కూర్చుంటే, చెప్పుల దగ్గర కూర్చోవాలంటే మామూలు మాట చెప్పండి, ఓన్లీ ఆడియో నేను చెప్పేది వినపడేది. అప్పుడు నేను మారుమనసు పొందానన్న మీ ముఖం కూడా నాకు తెలియదు. ఆ మాటలు నా హృదయాన్ని కదిలించాయండి. జీవితంలో దేవుడు చెప్పిన మాట ప్రకారం నువ్వు కనుక వెళితే నీ ఆత్మకు రక్షణ, నీ అవసరత ఏదైనా. పేతురు చేపలు పట్టుకునే వృత్తి, రాత్రంతా ప్రయాసపడ్డాడు. యేసు ప్రభు మొదటి పరిచయం అప్పటికి రాత్రంతా ప్రయాసపడ్డాను కానీ ఏమీ దొరకలేదు నాకు అన్నాడు. కానీ ఆయన అన్నాడు, నువ్వు కొంచెం లోతుకి నడిపిస్తే నీ ధోని అక్కడ వలవే అన్నాడు. వేయగానే అతను లాగలేనంత, అతనితో ఉన్నవాళ్ళు లాగలేనంత విస్తారమైన చేపలు పడినాయి. దేవుని యందు ప్రియమైన వారలారా, మనం 20 సంవత్సరాలకి ఇప్పటికీ ఆత్మీయ విషయాలలో మనుషులకి ఆసక్తి తగ్గిందా పెరిగిందా? తగ్గుతూ 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 వస్తుంది. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, నిజమైన దైవత్వపు విలువలు కలిగిన వారికి ఆత్మీయతలో ఎదగాలే కానీ మనం తగ్గిపోవటానికి కాదు. మొదట ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతకండి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడతాయి అన్నాడు. ఆయన తిరిగి లేచిన తర్వాత పేతురికి, తోమాకి, ఇంకా జబదయి కుమారులైన వారికి, వాళ్ళందరికీ, యాకోబుకి, యోహోనికి, వీళ్ళందరికీ ఒక మహాద్భుతాన్ని చూపించాడు. కుడివైపున వలవేమనేసరికి పేతురైతే అప్పుడు తన శరీరం పై వస్త్రాలు లేకపోవటం వల్ల యేసు ప్రభువుని చూసి సిగ్గుతో ఆ సముద్రంలో దూకేశాడు. అంత ఒక అద్భుతం జరిగింది. ఆయన తిరిగి లేచిన తర్వాత మరొకటి, అపోస్తల కార్యాల గ్రంథం 2వ అధ్యాయం 41వ వచనం దగ్గరికి కూడా ఒకసారి రండి. కాబట్టి అతని వాక్యము అంగీకరించిన వారు, అతని వాక్యమును అంగీకరించిన వారు బాప్తిస్మం పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది చేర్చబడిరి. ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది చేర్చబడిరి. ఎవరు అతను? 40వ వచనం చదువు. ఇంకను అనేక విధములైన మాటలతో సాక్ష్యమిచ్చి, ఇంకా 38 దగ్గరికి రా ఒకసారి. పేతురు మీరు మారు మనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందుడి. అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరము పొందుదురు. ఆ వాగ్దానము మీకును మీ పిల్లలకును దూరస్తులందరికీ అనగా ప్రభువైన మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారికి అందరికీ తన యొద్దకు పిలిచిన వారందరికీ చెందునని వారితో చెప్పెను. ఇంకను అనేక విధములైన మాటలతో సాక్ష్యమిచ్చి మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరై రక్షణ పొందుడని వారిని హెచ్చరించెను. కాబట్టి అతని వాక్యం అంగీకరించిన వారు బాప్తిస్మం పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది చేర్చబడిరి. 3,000 మంది చేర్చబడిరి. చూడండి, అక్కడేమో చేపలు పట్టడానికి ప్రయత్నించిన పేతురికి ఏమీ దొరకకపోతే కుడివైపున వలవేయమని చెప్పి ఆ విస్తారమైన చేపలు పడేటట్టు చేశాడు. అదే పేతురు ఆయన వాగ్దాన ప్రకారము ఆయన ఒక మాట చెప్పాడు,
ఏమని చెప్పాడంటే, మీరు వెళ్ళి సమస్త జనుల్ని నా శిష్యులుగా చేయండి అని. ఆయన మాట ప్రకారం ఏం చేశాడు? వెళ్ళి బోధ చేస్తున్నాడు. బోధ చేస్తుంటే ఆ బోధ విన్నవారు ఒక్క దినం 3,000 మంది వాళ్ళ మనసు మార్చుకుని వాళ్ళు రక్షించబడి, ఆయన మాట ఎలా నెరవేరిందో చూడండి. పేతురుతో దేవుడు ఏం చెప్పాడు? యేసుప్రభు ఆయన శరీరధారిగా ఉన్నప్పుడు అంటే, నిన్ను మనుషుల్ని పట్టే జాలరిగా చేస్తాను. పేతురు, ఇప్పుడు నువ్వు ఎవరివి అంటే చేపలు పడుతున్న జాలరివి, ఫిషర్మ్యాన్వి. నేను నిన్ను మనుషుల్ని పట్టే జాలరిగా చేస్తాను అన్నాడు. చెప్పినట్టుగానే ఆయన బోధ విన్నవారు ఒక్క దినమంది అంతమంది జీవితాలు కదిలించబడి వారు రక్షించబడ్డారు. ఈ ఉదయకాలం మనం గ్రహించాల్సింది ఏంటంటే, మనందరి జీవితాల్లో ఉన్న సమస్తము క్షుణ్ణంగా ఎరిగినవాడు మనం ఆరాధిస్తున్న ప్రభువు. ఆయన అన్ని విషయాలు తెలుసు. నీ అనారోగ్య సమస్యలు తెలుసు, నీ ఆర్థిక ఇబ్బందులు తెలుసు, నీ కుటుంబ సమస్యలు తెలుసు, నీ సమస్త పరిస్థితి తెలుసు. నువ్వు ఎలా ఒడిదుడుకుల మధ్యలో వెళుతున్నావు, ఎలా భయంతో ఉన్నావు, ఎలా నిరాశతో ఉన్నావు, ఏం చేయాలో అర్థం కాక కృంగిపోయి ఉన్నావు. ఆయన తిరిగి లేచిన మరొక సంవత్సరంలో, ఆ తిరిగి లేచిన రోజు జ్ఞాపకం చేసుకున్న మరొక సంవత్సరం తర్వాతి ఆదివారంలో మనం ఉన్నాం. గత వారం ఆయన తిరిగి లేచింది జరుపుకుంటే తర్వాత వారంలో మనం ఉన్నాం. తిరిగి లేచిన తర్వాత పేతురికి ఏ విధంగా అయితే ఆయన మహా అద్భుతాన్ని చేశాడు, 2 రకాలుగా, ఇటు శారీరకంగా, 2 ఆత్మీయంగా. ఒక వ్యక్తికి తన అవసరతలను తీర్చబడటం, శారీరక అవసరం తీర్చబడితే, తన ద్వారా కొంతమంది ఆత్మ సంబంధమైన మేలులు పొందితే ఇంకంతకంటే కావాల్సిందే ఉంది. నీవు ఆత్మీయుడిగా ఉంటే ఇతరులను ఆత్మీయులుగా చేయగలుగుతావు. నువ్వు అభిషేకాన్ని పొందినవాడవైతే ఇతరులకు అభిషేకం పొందేటట్లు అవుతుంది. నీవు నీతిగా బ్రతుకుతుంటే ఇంక ఇతరులను నీతి మార్గంలోకి నడిపించగలుగుతావు. నువ్వు దయగలవాడవైతే అనేకులకు దయను బోధించగలుగుతావు, లేక అనేకులు దయగలవారిగా మారతారు. ప్రసంగాలతో మార్పు చెందేదానికంటే ఒక వ్యక్తి తన జీవితంలో ఏది చేసి చూపిస్తున్నాడో దానిని చేయటానికి చాలామంది సిద్ధపడతారు. ఈ సమాజంలో బయట మీరంత ఎక్కువ, ఇప్పుడు నేను బయట నా అనుభవాలు తక్కువ ఉంటాయి సేవకు వచ్చినాక. నేను సేవకు రాకముందు అంటే ఎన్ని సంవత్సరాల క్రితం అంటే 20-30 years దగ్గర 2004 ఫుల్ టైం మినిస్ట్రీ అంటే 22 years. అంతకు ముందు కూడా నేను దేవుని పనిలోనే ఉన్నాను కాబట్టి నాకు బయట ఉన్న విషయాలు అప్పటికిప్పటికి ఎన్ని మార్పులు వచ్చినాయంటే, ఏ విషయాలు? లంచగొండితనం కానీ, స్వార్థం కానీ, ధనాపేక్ష కానీ, మానవ సంబంధాలు కానీ. అసలు మానవ సంబంధాలు ఎంత దారుణంగా ఉన్నాయంటే, సొంత అన్నకి ఏదన్నా కొనిపెట్టాలనుకోండి, ఉదాహరణకి కారో, ఫ్లాటో, ఇల్లో ఏదో ఒకటి, ఆ తమ్ముడు 1,00,000 రూపాయలు ఎట్లా వస్తాయా, 2 లక్షలు ఎట్లా వస్తాయా అని దౌర్భాగ్యమైన పరిస్థితి. రక్త సంబంధులని లేదు, స్నేహితులని లేదు, బంధువులని లేదు, ఆత్మీయులని లేదు. ఎక్కడ చూసినా సరే ఏంటంటే స్వార్థం. వీళ్ళని ఉపయోగించుకుని మనం ఎలా డబ్బులు సంపాదించాలి. ఇక వీలైతేనే లంచాలు తీసుకునే వాళ్ళ పరిస్థితి ఏమో ఇంకా అది చెప్పక్కర్లేదు. ఎంతసేపు ఎలా 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 మనం పోగు చేయాలి. నిజంగా అవసరాల కోసమా, లేక తినటానికి తిండి లేదా అంటే 30 సంవత్సరాల క్రితం తిండి లేకపోవటం ఎక్కువ మందికి ఉండేది. ఇప్పుడు అనేక చోట్ల ఆ తిండి లేని సమస్యలు. కానీ మనుషుల యొక్క జీవితంలో ఈ మనస్తత్వపు విధానంలో వచ్చిన అనేక సమస్యలు. ఇలాంటి సమయంలో నీ జీవితంలో నువ్వు ఆత్మ సంబంధమైన మార్గంలో నువ్వు నడిస్తే, అరే నమ్మాడు, మోసం చేయకూడదు, లేక నా అన్న, నా చెల్లి, నా అక్క, నా తమ్ముడు, నా ఆత్మీయులు ఎవరిని నమ్ముతారండి? నా అనుకుంటే నమ్ముతారు. నా అనుకుని నమ్మిన వాడిని మోసగించేవాడు ఇంకా ఎంత దారుణం. ప్రభువైన యేసుక్రీస్తు ఆయన తిరిగి లేచిన తర్వాత తన శిష్యులకి చెప్పింది ఏంటంటే, ఒకసారి మత్తయి సువార్త 28వ అధ్యాయం
16వ వచనం నుండి చదువుకుందాం. 11 మంది శిష్యులు 11 మంది శిష్యులు యేసు తమకు నిర్ణయించిన గలిలయలోని కొండకు వెళ్ళిరి. తమకు నిర్ణయించిన గలిలయ కొండలోకి వెళ్ళిరి. వారు ఆయనను చూచి ఆయనకు మ్రొక్కిరి గాని కొందరు సందేహించిరి. అయితే యేసు వారి వద్దకు వచ్చి పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇయ్యబడి ఉన్నది. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామములోనికి వారికి బాప్తిస్మమిచ్చుచు నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించితునో వాటినన్నిటిని గైకొనవలెనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పెను. వెళ్ళండి, మీరు వెళ్ళి మనుషులందరినీ నా శిష్యులుగా చేయండి. దేవుడు తన శిష్యులుగా చేయమంటంలో ఆయన స్వార్థం లేదు. మానవాళి యొక్క క్షేమం కోసం ఆయన శిష్యత్వం అవసరం. ఈ మాట కనుక ఆయన గురించి తెలియనట్లు ఈ మాట ఏంటి ఏమనుకుంటారంటే, ఓహో అందరిని మార్చేయమన్నాడా. కొంతమంది ఇలాంటి ముక్కలు పట్టుకుని దేవునికి విరోధంగా మాట్లాడేవాళ్ళు, వాళ్ళకి ఎంత ఉన్మాదమో తెలుసండి. ఉన్మాదమా? యేసు ప్రభువుని నమ్ముకున్న వాళ్ళు కలిగి ఉన్న శాంతి ప్రపంచానికి ఎవరైనా కలిగి ఉంటారా? ఎక్కడ ఉండరు. అలాంటిది అంటారు. ఉన్మాదం ఎంతో తెలుసా అండి. వాళ్ళందరూ మార్చేయాలని చూస్తారు. మార్చాలని చూడలేదు, వాళ్ళ జీవితానికి మంచి జరగాలని చూస్తున్నారు. వాళ్ళ జీవితంలో మేలు పొందాలని చూస్తున్నారు. ఎవరి కోసం మారాలి, ఎవరి కోసం మారుస్తారు చెప్పండి. ఇప్పుడు ఒక వ్యక్తి మార్పు చెందితే ఇంకో వ్యక్తికి, తన స్నేహితుడికి ఏం ఉపయోగం, లేక తన పొరుగు వాళ్ళకి ఏం ఉపయోగం? ఏంటో తెలుసా? మేలు పొందాలి, మంచి జరగాలి, వీళ్ళు కూడా పరలోక రాజ్యంలో చేరాలి. ఉంటుంది ఒక్క స్వార్థం, అదేంటంటే పరలోకి వెళ్ళిన తర్వాత దేవుడు నాకు ప్రతిఫలం ఇస్తాడని. ఈ భూమి మీద ఫలం గురించి ఎవడు పట్టించుకోవట్లేదు. పరలోకంలో ఫలం అంటే దానికోసం ఎందుకు పట్టించుకుంటారంటే, ఆత్మీయులుగా ఎప్పుడు ఏం కోరుకుంటారంటే, నా తోటి వాళ్ళందరూ కూడా దేవుని దగ్గర ఉండాలి, దేవుని రాజ్యంలో ఉండాలని చెప్పి. కాబట్టి ఆయన వెళ్ళి సమస్త జనులు నా శిష్యులుగా చేయండి అని చెప్పి ఏమన్నాడో తెలుసు? యుగ సమాప్తి వరకు సదాకాలము నేను మీతో కూడా ఉంటాను. ఈ ఆరాధనలో ముఖ్యంగా గమనించండి, ఈ క్షణానికి మీరు ఎలాంటి పరిస్థితుల మధ్యలో ఉన్నప్పటికీ ఒక్క మాటను మాత్రం మీ హృదయంలో బలంగా విశ్వసించండి. ఏంటంటే, దేవుడు నాతో సదాకాలము ఉంటాడు. అంటే ఈ భూమి మీద నేను ఉన్నంతకాలం ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఆయనతో కూడా నేను ఉండటానికి నాతోనే ఆయన ఉండి నన్ను నడిపిస్తాడు. నాకు ఈ ధన్యత, ఈ భాగ్యము నా జీవితంలో ఉండటం నాకెంత ఆనందకరమైన విషయం, ఇది ఎంత గొప్ప విషయం. ఇంకా చెప్పాలంటే ఇది ఎంత నిజమైన ఆశీర్వాదం అంటే ఏంటో తెలుసా? సదాకాలము ప్రభువు మనతో ఉండటం నిజమైన ఆశీర్వాదం. ఈ లోకంలో ఉన్నవి ఏవో మనకి ఈరోజు ఒక 10,000 వచ్చాయి, లేకపోతే 1,00,000 రూపాయలు ఈ నెలలో వచ్చినాయి, 10 లక్షలు వచ్చినాయి. ఇవి బ్లెస్సింగ్సే. కానీ ఈ బ్లెస్సింగ్స్ యొక్క విలువ గోరంతైతే, సదాకాలము ప్రభు మనతో ఉండటం అనే బ్లెస్సింగ్ యొక్క విలువ కొండంత. ఎవరైనా గోరంత కోరుకుంటారు, కొండంత కోరుకుంటారు? కొండంత కోరుకుంటారు. సదాకాలము ప్రభు ఉంటే ఈ లోకంలో మనుషులు ఏదైతే ఆశీర్వాదం అనుకుంటున్నారో అవే కాదు, వాటికంటే ఊహించలేనంత దేవుడు నీ జీవితంలో, నీ కుటుంబంలో, నీ పిల్లల జీవితాల్లో ఇవ్వగలిగిన వాడు. అందుకే ప్రభువా, నువ్వు వెళ్ళిపోతూ పరలోకానికి ఆరోహణమవుతూ నీ శిష్యులతో చెప్పావు, సదాకాలము ఉంటానన్నావు. ఆ మాట నా జీవితంలో నెరవేర్చు, అంతకంటే నాకేం అక్కర్లేదు. 2 వ్యక్తుల్ని ప్రక్కన నిలబెట్టి, అరే నీకు 10 లక్షలు కావాలా, ప్రభు నీతో ఉండటం కావాలా అంటే ఏం కోరుకుంటారు?
10 లక్షలు కావాలి అని కోరుకునే వాళ్ళు కూడా ఉంటారు. ఎందుకంటే ఇప్పుడు అవసరం నాకు అది ఉందని చెప్పేసి. ప్రభు 10 లక్షలు 10 లక్షలు కోరుకునేవాడికి 20 లక్షలు అవసరం వచ్చింది అనుకోండి, అప్పుడు ఎవడు చేస్తాడు? అదే ప్రభు ఉంటే 20 లక్షలే కాదు 20 కోట్ల అవసరమైనా తీరుస్తాడు. అది ప్రభు ప్రక్కన ఉంటే జరిగేది. కానీ మీరు అనుకుంటున్నారు అందరూ ప్రభువుని కోరుకుంటారని. 90% మంది కాదు, 98% మంది కోరుకోరు. వాళ్ళు ఏం కోరుకుంటారు? తాత్కాలిక ప్రయోజనాలే కోరుకుంటారు. ఇప్పుడు నేను దేవుని పని కోసం దేవుడు నన్ను పిలిచినప్పుడు వచ్చానా, ఇద్దరికి వాక్యం చెప్తున్న రోజులు, ఆ టైంలోనే సేవ చేయడానికి వచ్చిన వాళ్ళు వేరే వాళ్ళు కూడా ఉన్నారు. నాకు ప్రభువు తప్ప ఇంకేది వద్దు, ఈ ఇద్దరికి వాక్యం చెప్తున్న వీళ్ళు పరలోక రాజ్యం వెళ్తే చాలు అనుకున్నాను నేను. నాతో పాటే సేవకు వచ్చిన వాళ్ళు, నాకంటే ముందు వచ్చిన వాళ్ళు, నాకు తెలిసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళు ఏంటో తెలుసా? గౌరవాలు కావాలి, ఘనతలు కావాలి, డబ్బు కావాలి, ఇంకా రకరకాలే కోరుకున్నారంటే వాళ్ళు ఏం చెప్పరు నాకు డబ్బు కావాలి, నాకు ఘనత కావాలని. వాళ్ళ మాటలు, వాళ్ళ ప్రసంగాలు, వాళ్ళ ప్రేరేపణ, వాళ్ళు మనుషుల్ని నడిపించేది ఈ విధానంలో నడిపిస్తూ ఉంటారు. నాకు ప్రభువే కావాలి అంటే ఏం చేస్తారో తెలుసా? ఉన్నది ఉన్నట్లుగా ఉన్న వాక్యాన్ని మాత్రమే వాళ్ళు బోధించే వాళ్ళగా ఉంటారు. నేను ఉన్న వాక్య ప్రకారం బోధించడం ద్వారా ఈ రోజున మన మినిస్ట్రీలో ఉన్న 1000 మంది కంటే 10 మంది వెళ్ళిపోయి ఉంటారు కాదు, తెలుసు నాకు చాలామంది వెళ్ళిపోవటం. ఎందుకంటే అబ్బా ఇంత క్రమశిక్షణ, మరీ ఇంత స్ట్రిక్ట్గా ఉండాలా, మరీ ఇంత కఠినంగా చెప్తారా? కఠినంగా అంటే నా మాట ఏదైనా చెప్తున్నానా, దేవుని వాక్యాన్ని చెప్తున్నానా అని నన్ను నేను ప్రశ్నించుకుంటాను. నా ఉద్దేశం, నా ఆలోచన, నాకు దేవుడు పెట్టిన మనసు ఏంటో తెలుసా? దేవుని పక్షంగా నిలబడటానికి ఈ సేవకు దేవుడు పిలిస్తే ఆయన చెప్పింది కాకుండా నేను వేరొక దాన్ని చెప్పి ఆయనను నేను దూరం చేసుకోలేను. ఎవరిని? యేసయ్యని దూరం చేసుకోలేను. ఏది దూరం అయినా పర్లేదు. అదే ఈ సంవత్సరాలన్నీ ముందుకు తీసుకెళ్తుంది. ఆలోచించండి, ప్రభువు నీ ప్రక్కన నిలవటం నీకు ముఖ్యమా? ఈ తాత్కాలికమైన ఘనతలు లేక గౌరవాలు లేక ఇంకా మోసకరమైన దాని ద్వారా నీకు కలిగేవి అవి ముఖ్యమా? ఎవరైతే నా ప్రభు ముఖ్యమని అనుకుంటారో, ఈ ప్రార్థన, ఈ వాక్య ప్రసంగ అనంతరం దేవునితో ఒకటే చెప్పు, దేవా సదాకాలము యుగ సమాప్తి వరకు మీతో కూడా ఉంటానన్నావు, అది నా జీవితంలో నెరవేర్చి ప్రభు చాలు. నువ్వు నాకేది ఇచ్చావో దానిలో తృప్తిగా ఉంటాను. నా చుట్టూ ఉన్నవాళ్ళు నాకంటే ముందుకెళ్ళిపోతున్నట్టుగా కనపడుతున్నా నేనేమి కంగారు పడిన, ఎందుకంటే నువ్వు నాతో ఉన్నావు, అది నాకు ముఖ్యం, అది నాకు చాలు. నేను ఎలా ముందుకు వెళ్ళాలి, నేను నా జీవితానికి ఏం అవసరం, నాకు ఏది వద్దు, ఇవన్నీ నువ్వు చూసుకుంటావు. యేసుతో కలిసిన జీవితం, యేసుతో కొనసాగే జీవితం, యేసును కలిగి ఉన్న జీవితం ఈ భూమి మీద అత్యంత ఆశీర్వాదకరమైన జీవితం. యేసుని పేరుకు మాత్రమే కలిగి మన ఇష్టం వచ్చినట్టుగా బ్రతికే జీవితం అంతా కూడా అది వేరు. కాబట్టి సదాకాలము యుగ సమాప్తి వరకు నేను మీతో కూడా ఉంటానన్న మాటను ఇక్కడ కూడిన మనందరి పక్షంగా ఆయన నెరవేర్చునుగాక. పేతురుకి ఏ విధంగా అయితే కుడివైపున వలవేయమని చెప్పి ఆ పేతురు లేమిలో కొట్టిమిట్లాడుతున్నప్పుడు తినటానికి ఏమైనా ఉందా అని అడిగితే ఏమీ లేదు, రాత్రంతా ప్రయత్నించాం, ఏం దొరకలేదు అంటే చేపలు పట్టేవాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందంటే ఏం దొరకకపోతే వాళ్ళకు కూడా ఆకలి తీరదు. అంత లేమిలో ఉన్నప్పుడు దేవుడు ఒక దారి చూపించాడు. ఏం చూపించాడంటే ఆ లేమిలో నుండి సమృద్ధిలోకి తీసుకెళ్ళాడు. ఈరోజు నువ్వు లేమిలో ఉన్నట్లయితే, అవసరత కూడా తీరనంత ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉంటే ఖచ్చితంగా నీకు కూడా ఆయన దారి చూపించగలిగిన సమర్థుడు, ఆయన సజీవుడు. ముఖ్యంగా సమర్థుడే కాదు, ఆయన సజీవుడు. సజీవుడు అంటే ఆయన మనతో ఉన్నవాడు, ఆయన జీవించి ఉన్నవాడు. ఆ మాట మనందరి జీవితాల్లోనూ, దీన్ని అక్కడక్కడ ఉండి వినేవారి జీవితాల్లో కూడా దేవుడు నెరవేర్చి మన అవసరత తీర్చబట్టమే కాకుండా సదాకాలము మనతో కూడా ఉండునట్లు మనం ఆయన వేడుకుందాం. అట్టి భాగ్యాన్ని ప్రభు మనకు దయచేయునుగాక. ఆమేన్. లేచి నిలబడిన ప్రార్థన చేసుకుందాం. వేరు ఆలోచనలన్నీ కొన్ని క్షణాలు ప్రక్కన పెట్టి మనస్ఫూర్తిగా దేవుడితో చెప్పండి, దేవా నువ్వు తిరిగి లేచిన తరువాత నీ శిష్యుల యొద్దకు వెళ్ళి వారి స్థితిగతులన్నీ చూచావు.
ఆమెన్, ఆమెన్. నేను ప్రార్థన చేయబోతున్నాను. ప్రతి ఒక్కరూ శ్రద్ధతో మీ మనస్సు అటు ఇటు వెళ్ళనివ్వకుండా ఆయన తిరిగి లేచిన తరువాత దేని గురించి ఆలోచించాడో ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటే, ఆయన తిరిగి లేచి తన శిష్యులు ఏం చేస్తున్నారా అని ఆలోచించాడు. వాళ్ళు చూసేసరికి భయంతో ఉన్నారు. వాళ్ళ భయం వద్దు అని చెప్పాడు. భయపడకుడి అని చెప్పాడు. రెండవది, వారు అశాంతితో ఉన్నారని చూచి సమాధానము కలుగునుగాక అని చెప్పాడు. ఆ తిరిగి లేచిన రోజు అది చేశాడు. తర్వాత 40 దినాలు ఆయన ఉన్న సందర్భంలో మరలా వెళ్ళి చూశాడు ఏం చేస్తున్నారని. చేపలు పట్టుకోవటానికి వెళ్ళిపోయారని చూశాడు. చూసి అక్కడికి వెళ్ళాడు. వెళ్ళి ఏమైనా ఉందా తినటానికి అని అడిగితే ఏం లేదు, రాత్రంతా కష్టపడ్డా, ఏం దొరకలేదు అన్నారు. అయితే కుడి ప్రక్కన వల వేయండి అన్నాడు. వారు విస్తారమైన చేపలు పట్టుకున్నారు. అలాగే ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం దగ్గరకు వచ్చేసరికి పేతురుని ఆయన అభిషేకించి ఆయన మాటల్ని ఆయన బ్లెస్ చేసి ఒక్క ప్రసంగం 3000 మంది జీవితాలని కదిలించింది. అది ఆ మహా అద్భుతం. ఈ ఆరాధనలో నీ శారీరక నీ ఆత్మీయ అవసరతలు తీర్చడానికి ఆయన సజీవుడు. ఆయన సదాకాలము మనతో ఉన్నవాడు. ప్రార్థన. పరిశుద్ధుడా, జీవాధిపతి, స్తోత్రమయ్యా. విన్న వాక్యము ప్రతి హృదయములోనూ కార్యము జరిగించినట్లు చేయి ప్రభువా. ఎవరు లేమిలో ఉన్నారో, అవసరతలో ఉన్నారో, పేతురుకి ఎలా సహాయపడ్డావో అలా సహాయం చేయనైనా. పేతురుకి ఎలా అద్భుతం చేసావో అలాంటి అద్భుతం చేయనైనా. నిశ్చయముగా ఆ అద్భుతాన్ని చూసి మరలా వచ్చి సాక్ష్యం ఇవ్వాలి నాయన. పలానా రోజు ఆదివారం దేవుడు మాట్లాడిన మాట నాకు జరిగింది, నా వ్యాపారాన్ని దేవుడు ఇలాగ దీవించాడు, నా ఉద్యోగాన్ని దీవించాడు, నా చేతి పనిని దీవించాడు, నా కుటుంబాన్ని దీవించాడు అని చెప్పుటకు ప్రతి ఒక్కరిని నాయన సిద్ధపరచండి నాయన. అలాగే ఆత్మ సంబంధంగా ప్రభువా, దేవుడు ఆ రోజు పేతుర్ని ఎలా ఆశీర్వదించాడో నేను సాక్ష్యం ఇచ్చినప్పుడు ఆ కుటుంబంలో ఈ మార్పు కలిగింది. వారు రక్షణలోకి వచ్చారు. ఆ వ్యక్తి రక్షించబడ్డాడు. వారి జీవితం ప్రభువులో ఉన్నాయి అని చెప్పుకోగలిగేటట్లు మీరు చేయండి ప్రభువా. అయ్యా, ఈ మందిరంలో ఉన్న ప్రతి వారు, దీన్ని ఎక్కడుండి వింటున్న వారైనా అందరినీ కూడా నేను మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నాను తండ్రి, మనస్ఫూర్తిగా దీవిస్తున్నాను ప్రభువా. అలనాడు నువ్వు చెప్పావు ఏమనంటే, మీరు వెళ్ళండి నా పేరట, వెళ్ళిన చోట శుభము అని చెప్పమన్నావు. శుభం కలుగునుగాక అని చెప్తున్నాను ప్రభువా. నువ్వు వెళ్ళిన చోట నాయన చెప్పావు, ఇదిగో యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉంటాను అని. వీరందరితో సదాకాలము మీరు ఉండండి నాయన. ఎవరైతే అవిశ్వాసముతో కొట్టుమిట్టాడుతున్నారు, ఈరోజు అవిశ్వాసపు ఆత్మను వెళ్ళగొడుతున్నాను, అపనమ్మిక ఆత్మను వెళ్ళగొడుతున్నాను. ఏ ఒక్కరిలో అపనమ్మిక అవిశ్వాసం లేకుండా నీ యందు నమ్మికతో విశ్వాసంతో బ్రతకడానికి సహాయం చేయమని మరొక వారం అంతా నీ కాపుదల దయచేయి ప్రభువా. పనుల్లో మార్గాల్లో మీ సహాయం అనుగ్రహించండి. గత కొన్ని వారాలు ప్రభువా యుద్ధం కొరకు ప్రార్థించగా నువ్వు కలుగు చేసిన ఒక నెమ్మదిని బట్టి నాయన, ఒక దారిని తెరిచినందుకు స్తుతులు చెల్లిస్తున్నాను. ఇంకనూ ప్రభువా ఆ యుద్ధ వాతావరణంలో మిగిలిన పరిస్థితులన్నింటినీ కూడా సమాధానపరుచున్నాయన. అలాగే ఈ వేసవి ప్రారంభమైన సందర్భంలో ప్రభువా చిన్న పిల్లలను, వృద్ధాప్యంలో ఉన్న వారిని, వారి ఆరోగ్యాలని కాపాడు తండ్రి. ఏ వడదెబ్బలు తగలకుండా సహాయం చేయి ప్రభువా. నీ కృపకు అప్పగించుకుంటూ యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమెన్.